పేదలకు ఇళ్ల పట్టాలు 6,000 మందికి ఇచ్చినందుకు చేయాలా, లేకపోతే గూగుల్ తీసుకొచ్చేందుకు లోకేష్ రాజీనామా చేయాలా, లేదంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ప్రతినిధితో చర్చలు జరుపుకునేందుకు లోకేష్ బాబు రాజీనామా చేయాలా, లేదంటే ఈ గూగుల్ని విశ్వవేదికగా వైజాగ్ తీసుకొచ్చి డేటా సెంటర్లు తీసుకొచ్చి మిగతా డేటా సెంటర్లు పెడదామని ఆలోచన చేస్తున్న, అలాగే అన్ని దేశాల్లో ఉన్న నెట్వర్క్ల్ని పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నందుకు రాజీనామా చేయాలా, ఈ భారతదేశంలో 25% వచ్చిన పెట్టుబడులు 26% పైబడి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు రాజీనామా చేయాలా, దేనికి చేయాలో సుస్పష్టంగా వైసీపీ చెప్పాల్సిన అవసరం. మీ హయాంలో కనీసం రోడ్లు వేయలేకపోయారు, మీ హయాంలో ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినా ఆపలేకపోయారు, కనీసం ఇండస్ట్రీస్ వెళ్ళిపోతుంటే దింపుడు కళ్ళు వాసన ఉంటుంది. ఎవడో బతకరని తెలిసిన ఆచారాన్ని పాటించే దేశమే. అలాంటి ఈ రాష్ట్రాన్ని సంకనాకిచ్చింది కాక ఇంకా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి మాజీ మంత్రులుగా ఎలగబెట్టి ఈ జిల్లా మాజీ మంత్రులుగా పనిచేసి నియోజకవర్గాలు ఏమీ చేయకుండా పైపెచ్చు లోకేష్ బాబు అది లోకేష్ బాబు ఇది. అసలు జగన్మోహన్ రెడ్డిని లోకేష్ బాబు సవాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో చెప్పాలి, కానీ ప్రతాడు నేనొత్తా అంటే ఎవరి స్థాయి వాళ్ళు పెంచుకుంటే సరిపోతుంది. నేను శాసనసభ్యుడిగా గన్నవరం నుంచి పొచ్చపల్లి సుమరయ్య గారు, కాకర వెంకటరత్నం గారు, వేరుమూల సీతారావు గారు ఇటువంటి మహానుభావులను గట్ట నుంచి ప్రతినిధించి నేను చర్చకు సిద్ధం. ఈ జిల్లా మాజీ మంత్రులు నా స్థాయి సరిపోతుందని వాళ్ళు భావిస్తే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు, నేను గెలుచున్నా, ఒక ఆయన పోటీ చేయాలి. మీరు రెడీ అయితే బహిరంగ చర్చకు నేను సిద్ధం. అది డిఎస్సీ మీదైనా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీదైనా, ఈ జిల్లా అభివృద్ధి మీదైనా, ఆఖరికి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి మీదైనా, దేనికైనా చర్చకు సిద్ధం. ఊరికినే మీడియా ముందు మాట్లాడి లేని ఆరోపణలు చేసి అవన పనులు అడిగితే ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం. మీడియా ముందు గొట్టాల ముందు మాడతాం తప్ప అసలు డిబేట్లు పెట్టే సంస్కృతి దేశంలో ఇంకా రాలా. ఊరినే సవాళ్ళు చేస్తాం, పోలీసులు ఆపేస్తారు కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటాం. ఎలాంటి భాష మాట్లాడారో ఆలోచించాల్సి వస్తుంది. నిన్నగా మొన్న మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని. అసలు అతని భాషలో చాలా తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అది వినసొంపుగా ఉంది చెవులకైతే. అంటే మగటింతో మత్స్యంత్రం కొట్టిన అర్జునుడైన అన్నని అడిగినలాగా భాష మాట్లాడేటప్పుడు అధికారం ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు విర్రవీగిన నోరు ఇప్పుడు ఎందుకు పడిపోయిందని అడుగుతుంది. నువ్వు మంత్రిగా పనిచేసావు, డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. గుడివాడ మాజీ మంత్రిని సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నావు, డిఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా, డిఎస్సి అబ్రివేషన్ తెలుసా? నువ్వు చదువుకున్న 8వ తరగతి నీకు ఎత్తి పరిస్థితి తెలవదు, కానీ నువ్వు డిఎస్సి మాట్లాడటం హాస్యాస్పదం. నీకు తెలిసిన భాష, నీకు తెలిసిన సబ్జెక్ట్లో మాట్లాడటానికి బహిరంగ చర్చకి నేను సరిపోతాను అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు శాసనసభ్యుడు కాదు, ఇప్పుడు నేను శాసనసభ్యుడు, కానీ నువ్వు గతంలో మాజీ మంత్రికి ఎలగబెట్టావు కాబట్టి నీకు మాజీ మంత్రి కావాలంటే మా పార్టీలో కూడా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళపైన డిబేట్ చేస్తే బెటర్ తప్ప మీరు అసత్యాలని అర్ధసత్యాలు కూడా లేకుండా అర్ధసత్యాన్ని ప్రచారం చేయొచ్చు, కానీ అసత్యాలని ప్రజలు నమ్మరు. మీరు ఓడిపోయి డిఎస్సి మీద ధర్నా చేస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన 11 మంది ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రితో సహా అసెంబ్లీకి రారు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీకి రండి, డిఎస్సి మీద చర్చిద్దాం. మీ దగ్గర ఏమాత్రం స్పీకర్కి ఇవ్వండి. అసలు మీరు ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల మీకు నిజంగా విశ్వాసం ఉంటే మీ రాజకీయ పేట నడిపేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే అయితే తక్షణం మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు మేము రావంటే, మేము పాదయాత్ర చేస్తాం, మేము రావంటే జీతాలు తీసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. నో వర్క్ నో పే విధానం అన్ని చోట్ల ప్రపంచంలో ఉంది. ఎవడు పని చేయకపోయినా, మైక్రోసాఫ్ట్ కంపెనీ పనిచేసేవాడైనా, ఇంకో కంపెనీ పనిచేసేవాడైనా జీతం పని చేస్తేనే జీతం వస్తుంటాం. పని చేయకుండా జీతాలు తీసుకుంటాం దొంగతనంగా నేను భావిస్తున్నాను. దొడ్డిదారిని సంతకాలు పెట్టి వెళ్ళి రాష్ట్ర అసెంబ్లీని అవమానిస్తుంది కాదన్నాడు. మీరు దయచేసి 16,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నాం, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను ఇచ్చిన 150 ఉద్యోగాలు కూడా మీరు క్లెయిమ్ చేసుకునే దుస్థితిలో మీరు ఆ రోజు పరిపాలించారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇస్తే ఎంత పారదర్శకంగా ఇచ్చారంటే సీఈఓకి, ఎండీకి, చైర్మన్కి మార్కులు ఉంటే అవినీతికి ఆస్కారం ఉంటుందని పేపర్ యాడ్లోనే పెట్టా. డూ రిజర్వేషన్ ఫాలో అయ్యి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆడికే జాబ్ ఇమ్మన్నా 150 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది. అదే నేను చేసి ఉండకపోతే ఈ 150లో 60-70 ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి. మీరు మీ మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ప్రజల మన్ననలు పొంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే లెక్కైతే ముందు ఈ రాష్ట్ర శాసనసభను అవమానించారు. ఈ రాష్ట్ర శాసనసభ్యుడిగా గెలిచి ఈ రాష్ట్ర శాసనసభ్యులుగా మీరు అసెంబ్లీకి రాకుండా మీరు ఇలా టెంట్లు వేసుకుని తిరగటం వల్ల ఉపయోగం లేదు. వచ్చే ఎన్నికల్లో చెప్పిందే మాట మీద జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాట తప్పనే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అధికారం ఇవ్వకపోతే
మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాలు మొత్తం 5 సంవత్సరాల పాటు బహిష్కరిస్తామని దమ్ము ధైర్యం మీకుంటే అది మేనిఫెస్టోలో పెడతామని బహిరంగ చెప్పండి. లేదా ఇప్పుడు అసెంబ్లీకి రండి. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు రాలేదంటే ఆయనకు అవమానం జరిగిందని, చట్టసభలో అవమానానికి గురయ్యి అవహేళన జరిగిందని ఆయన మానేశారు. గతంలో జయలలిత మానేసింది, ఆవిడ కూడా ఆవిడకి అవమానం జరిగింది మానేసి. మీకేం అవమానం జరిగిందని స్పీకర్ మైక్ ఎవడు అంటారు. అసలు మీరు అసెంబ్లీకి వచ్చి అడిగితే మైక్ అయ్యన్ పాత్ర గారు ఇస్తారో ఎవడో తెలుసు. అసలు మీరు వచ్చింది అక్కడ గవర్నర్ ప్రసంగం అవగానే పేపర్ల నుంచి వెళ్ళిపోతుంది తప్ప. ఈ ద్వంద్వ నీతికి ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే శాసనసభలో కూడా మీరు అధికారం ఇస్తేనే శాసనసభకు వస్తామని ప్రకటించే దమ్ముంటే మీతో నేను చర్చకి సిద్ధం. సార్, మీరు పట్టుదల నెరవేరిందని అసెంబ్లీ సాక్షిగా చల్సాని అంజలి గారి మీద డైరీ మీద చేసిన ఆరోపణలు కదా, వాళ్ళని రాజీనామా చేశారు. దాని మీద మీ పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అందరూ రాయించినట్టు చెప్తారు. పార్టీ అధిష్టానం సుప్రీం. పార్టీ డెసిషన్ తీసుకుంటుంది, పార్టీని డెసిషన్ తీసుకుంటుంది. కానీ సార్, 150 నియోజకవర్గాలు వేరైతే మన గణవిజయం వేరు, మీరు పోరాడే విధానం వేరు. ఇక్కడ అంటే వేరేంటే ఎలా? వేరేంటి అవకతవకలు ఉన్నాయి. దాన్ని ఎవరు ఎక్కడ ఇంతవరకు ఎటువంటి ఆరోపణ చేయలేదు. అసెంబ్లీ సాక్షిగా మీరే చేశారు, దాన్ని మీరు సాధించారు. దానిలో మీ స్పందన ఏమంటే పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో పనిచేద్దామన్న ఆలోచన ఒక కార్యకర్తకు కానీ, ఒక నాయకుడికి కానీ, ఒక మండల ప్రెసిడెంట్కి కానీ ఉంటే పార్టీ నిర్ణయాల ప్రకారం నడవాలి. పార్టీలో ఉందామనుకున్నాడు ఎవడైనా పార్టీ నిర్ణయం ప్రకారం నడుస్తాడు. పార్టీ ఏ డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్కి సంబంధించిన పని జరిగింది. దాని మీద ఇంకా కామెంట్ చేయడానికి లేదు. సో నేను ఉన్నదే చెప్తాను మీతో. గుండుపూడిన హాస్పిటల్లో చేరారు కదా, చేరిన దాని మీద కూడా నన్ను అడుగుతాం ధర్మం కదా. అది బేసికల్లీ ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా రాజకీయ పార్టీ ఆలోచన మేరకు రాజకీయ పార్టీలో పనిచేసే కార్యకర్తలు, నాయకులు పనిచేయాల్సిన అవసరం. పార్టీ హైకమాండ్ ఏదో ఆదేశిస్తే అదే జరుగుతుంది మా పార్టీ. ఓకేనా? కావాలని ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన మీద, బలవంతంగా రాజీనామా చేసేదని కూడా నేను కామెంట్ చేయడానికి ఇవ్వదు. పార్టీ నిర్ణయం అని చేసిన వాళ్ళు కూడా చెప్పారు కదా. మీరు అడిగేదంటూనే ఆన్సర్ ఉంది కదా. ఎవరైతే చేశారో వాళ్ళే చెప్పారు కదా. పార్టీ ఎంక్వైరీ చేయించే అవకాశం ఏమైనా ఉందా? గతంలో జరిగిందని అవినీతి మీరే ఒక ప్రెస్ మీట్ ద్వారా విజయ డైరీలో అవినీతి జరిగిందని చెప్పారు. ఇక మీద రానున్న రోజుల్లో దీని మీద ఎంక్వైరీ చేపిస్తారా? జరిగినటువంటి అవకతవకలు నేను అవన్నీ గతంలో అసెంబ్లీలో రికార్డ్స్ ఇచ్చా. లెట్ us see. ఇంకా కన్సల్టింగ్ కంపెనీ గురించి తెలియని కూడా మాట్లాడుతున్నారంట. పశువుల డాక్టర్లు గేదె చేయిబెట్టి టెస్ట్ చేసో వృత్తి మీదో డబ్బు సంపాదించారని అడుగుతున్నారు. HCL కంపెనీలో AIML ట్రైనింగ్ తీసుకురావడం కూడా ఓర్చుకోలేని రాజకీయాల్లో గన్నవరంగా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా పరిపాలించినందుకు ఏమన్నా నాకు అర్థం కాని పరిస్థితి. HCL కన్సల్టింగ్ కంపెనీ నిజం తెలుసో తెలియదు. ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ కంపెనీ తెలుసో తెలియదు. టాటా కంపెనీ TCS కన్సల్టింగ్ కంపెనీ అని తెలుసో తెలియదు. కన్సల్టింగ్ సర్వీసెస్ అంటే కన్సల్టింగ్తో పాటు ప్రాజెక్టులు చేస్తారు ఎవరైనా, అది కూడా తెలియకుండా. AIML ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఎక్కడ గన్నవరంలోకి ఉద్యోగాలు వచ్చేస్తాయో. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాలు ల్యాండ్ని అన్యాకృతం చేద్దాం ఉన్నప్పుడు మీ మీడియా సోదరు సాక్షిగా మీతో మాట్లాడి 150 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కాపాడింది నేనే. ఆ 150 కోట్లు కాపాడిందంటూ ఒక 5 ఎకరాలు టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి మంచి కన్వెన్షన్ సెంటర్ తెస్తా, ఏదో ఒకటి తెస్తానని చెప్పా. సీడాక్ ట్రై చేస్తున్నా, కన్వెన్షన్ సెంటర్ కూడా ప్యారల్గా ట్రై చేస్తున్నా, నా మార్క్ గన్నవరం మీద చూపిస్తానని చెప్పా. ఎట్టి పరిస్థితి చెప్తా. కన్సల్టింగ్ కంపెనీకి అర్థం తెలియని మాట్లాడడానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైనా సూటిగా మాట్లాడితే మాట్లాడొచ్చు. కానీ HCL కన్సల్టింగా, ఇన్ఫోసిస్ కన్సల్టింగా, TCS కన్సల్టింగా ఇన్ని లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు. HCL గన్నవరం నడిపోటు ఉన్న 5,500 మంది ఎంప్లాయీస్తో ఈ దేశంలోనే 3వ పెద్ద IT సెంటర్ గన్నవరంలో ఉంది. అది కన్సల్టింగ్ కంపెనీ. అంతేగాని పశువుల హాస్పిటల్ వృత్తి మీద డబ్బు సంపాదించి ఖర్చు పెట్టారో నాకు తెలియదు. కానీ నేను అన్నిటికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈ నియోజకవర్గంలో కొట్టుకు తిన్నాళ్ళు ఎవరు, ఈ నియోజకవర్గంలో అవినీతి చేసింది ఎవరు, ఈ నియోజకవర్గంలో మట్టి తవ్వింది ఎవరు, ఈ నియోజకవర్గంలో దందాలు చేసింది ఎవరు, ఇవన్నీ ఈ నియోజకవర్గంలో చిన్నపిల్లలకు తెలియదేమో. కానీ ఇవాళ ఓటు హక్కు వచ్చి ఇంకా ఓటు నమోదు చేయించుకొని పిల్లలకు కూడా తెలుసని మనవి చేస్తుంది. అలాగే ఈ మాజీ మంత్రులు కూడా DSC మీద అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడి ఆ 16,000 మందికి ఉద్యోగం ఇచ్చేపాటికి మళ్ళీ ఇంకో DSC వదిలి ఇంకో 16,000 20,000 ఉద్యోగులు ఇస్తే మన పరిస్థితి ఏంటో అనే కంగారు కనపడుతున్న పాలల్లో వాస్తవిక కోణం కనపట్లేదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.